ప్రపంచ దేశాలన్నీ మళ్ళీ చంద్రుడిపై ఎందుకు ఫోకస్ చేస్తున్నాయి? ఈసారి జెండా కోసం అయితే కాదు. 1969లో అపోలో మిషన్ ద్వారా మనిషి మొదటిసారి చంద్రుడిపై అడుగుపెట్టాడు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత సైంటిస్టులు మళ్ళీ చంద్రుడిపై ఎందుకు దృష్టి పెడుతున్నారు? ఈసారి లక్ష్యం కేవలం చంద్రుడిపై జెండా పెట్టడం కాదు. చంద్రుడిపై మనిషి శాశ్వతంగా జీవించగలడా? అక్కడి నుంచి ఇతర గ్రహాలను ప్రయాణించడానికి మార్గం సృష్టించగలమా అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనడం. చంద్రుడు ఇప్పుడు కేవలం ఒక అంతరిక్ష వస్తువు కాదు, అది ఒక సైంటిఫిక్ ల్యాబొరేటరీ. ఇంకా భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలకు ఒక గేట్వే. చంద్రుడిపై గాలి, వర్షం, సముద్రాలు వంటి మార్పులు లేవు. అందుకే అక్కడి రాళ్ళు కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను భద్రపరిచాయి. వాటిని పరిశీలించడం ద్వారా సైంటిస్టులు మన సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడింది, భూమి మరియు చంద్రుడు ఎలా పుట్టాయి అనే రహస్యాలను తెలుసుకుంటున్నారు. మరో ముఖ్యమైన కారణం చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతంలో ఉన్న నీటి మంచు. ఈ నీటిని ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్గా మార్చవచ్చు. ఆక్సిజన్ ఆస్ట్రోనాట్స్కి జీవనానికి ఉపయోగపడుతుంది. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ను రాకెట్ ఫ్యూయల్గా ఉపయోగించి భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలకు సహాయం చేయవచ్చు. చంద్రుడు మార్స్ మిషన్కి కూడా మొదటి మెట్టు. భూమి నుంచి నేరుగా మార్సుకి వెళ్ళడం కష్టం, ఎందుకంటే ప్రయాణానికి నెలలు పడుతుంది మరియు రేడియేషన్ ప్రమాదం ఉంటుంది. అందుకే చంద్రుడిపై ఆహారం పెంచే విధానాలు, నీటి రీసైక్లింగ్, కొత్త స్పేస్ సూట్స్ వంటి టెక్నిక్స్ని పరీక్షించవచ్చు. చంద్రుడి తక్కువ గ్రావిటీ కారణంగా అక్కడి నుంచి అంతరిక్ష నౌకలను ప్రయోగించడం సులభం కావచ్చు. అందుకే చంద్రుడు భూమి మరియు ఇతర గ్రహాల మధ్య ఒక స్పేస్ గేట్వే లాగా పనిచేయవచ్చు. చంద్రుడి ఫార్ సైడ్ కూడా శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తికరమైన ప్రదేశం. అక్కడ భూమి నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ అంతరాయం తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ భారీ రేడియో టెలిస్కోప్స్ ఏర్పాటు చేసి విశ్వం ప్రారంభ దశలను మరియు బిగ్ బ్యాంగ్ తర్వాత జరిగిన పరిణామాలను అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు USA, చైనా, ఇండియా, జపాన్, యూరోప్ వంటి దేశాలు చంద్ర పరిశోధనలో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి పోటీ కేవలం ఎవరు ముందుగా చంద్రుడిపై అడుగు పెడతారు అనేది, ఎవరు చంద్రుడిపై శాశ్వత స్థావరం నిర్మిస్తారు అని. చంద్రుడు మన ప్రయాణానికి చివరి గమ్యం కాదు, అది భూమిని దాటి ఇతర ప్రపంచాల వైపు మనిషి చేసే తదుపరి గొప్ప ప్రయాణానికి మొదటి మెట్టు కాబోతోంది.